అందరికీ నమస్కారం. నేను భవాని, ఆర్సీ లైసెన్స్ క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్, మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్. ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది పేషెంట్స్ చెప్పడం ఏంటి అంటే, మేడం మాకు ఏంటో తెలియదు, ఆందోళనగా అనిపిస్తుంది, చాలా భయంగా అనిపిస్తుంది, ఈ మధ్యకాలంలో కొంచెం దడదడగా ఉంటుంది గుండె అంతా కూడా అని చెప్తున్నారు. నిజానికి యాంగ్జైటీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇలా కొంతవరకు ఆందోళన, అలాగే కంగారు, భయం అన్నది ఉంటుంది. అయితే అది కాకుండా సాధారణంగా చూసుకున్నట్టయితే మన యొక్క సమయాన్ని మనము ప్రతిరోజు ఎలా గడుపుతున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు కూడా కొంత హింసాత్మక సంఘటనలను ఎక్కువగా వినడం కానివ్వండి, ఎక్కువగా మాట్లాడడం కానివ్వండి, ఎక్కువగా వాటిని పదే పదే చూడటం కానివ్వండి చేయటం వల్ల కూడా కొంతవరకు మనకి ఆందోళన అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. దీన్నే మనము సిచ్యువేషనల్ యాంగ్జైటీ అని చెప్తాం అన్నమాట. అంటే ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన, అంటే ఒక యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగినప్పుడు దాని గురించి ఎక్కువగా చర్చించినప్పుడు మనలో ఒక రకమైన ఆందోళన అన్నది కలగడం జరుగుతుంది. అయితే ఆ ఆందోళన కొంతమందికి అయితే అక్కడితో క్లియర్ అయిపోతుంది, కానీ కొంతమందికి అది క్యారీ అవుతూ ఉంటుంది కొన్ని రోజుల వరకు కూడా. అయితే మనం ఒక 3 విషయాలు చెప్పుకోవాలి. ఇంతకుముందు మనకి 3 కోతులు కథ తెలుసు కదా, అందులో మనం ఏం చెప్తాము? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అనే కదా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఎక్కువ శాతం చెడు వింటున్నాము, చెడు మాట్లాడుతున్నాము, చెడు చూస్తున్నాము. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే, ఒక నేరం ఎక్కడైనా జరిగిందంటే దానికి సంబంధించి వీడియోలన్నీ కూడా స్క్రోల్ చేసి తెగ చూస్తూ ఉంటాము. అలాగే దానికి సంబంధించిన విషయాల్ని చర్చించుకుంటూ ఉంటాము, దానికి సంబంధించిన విషయాల్ని వినాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో ఇలాగా పదే పదే ఒక నెగిటివ్ ఈవెంట్ని అలా తరచూ చూస్తూ ఉండడం వల్ల కూడా మనకి కొంతవరకు ఆందోళన అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ శాతం ఈ నెగిటివిటీతో కూడిన సమాచారాల్ని వినడం కన్నా కొద్దిగా మంచి వాటి వైపు డైవర్ట్ అవుతూ మానసిక ప్రశాంతతను పొందడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ చెడు అంశాలతో కూడుకున్న వీడియోలను కొంచెం అవాయిడ్ చేస్తూ మీరు మానసికంగా ఉల్లాసంగా ఏ విషయాల్లో ఉంటారో తెలుసుకొని ఆ విషయాల పట్ల ఎక్కువగా సమయాన్ని కేటాయించడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మ్యూజిక్ ఇష్టం అనుకోండి, చక్కగా మ్యూజిక్ వినండి. లేదా అదే ఆన్లైన్లో మీకు మంచిగా నేచర్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. లేదంటే ఇంకా ఏమైనా క్రియేటివిటీ యాక్టివిటీస్ ఉంటాయి, అవి చూడండి. లేదా మీకు ఇంకా సమయం ఉంది అంటే ఇంట్లో పనులు చేసుకోండి, లేదా కొంత స్నేహితులతో గడపండి. ఇలా చేస్తూ ఉంటే మీరు చాలా వరకు ఈ మొబైల్ అడిక్షన్లోంచి కూడా బయటకు వస్తారు. అంతేకాకుండా మీరు చక్కగా క్వాలిటీ లైఫ్ స్టైల్ని కూడా లీడ్ చేయగలుగుతారు. ఈ విషయాలను మీరు గుర్తుంచుకోండి. సరే, అర్థమైంది కదా?